ఎవిడెన్స్ ఉంది. మాట్లాడుతుండ్రు? ఫేక్ మాటల మీరు ఎవరు ఫేక్ చెప్పాడంటే ఫేక్ పర్సన్ ఫేక్ దాని మాటలు మీద మీరు మీరు ఆడుతున్నారు. నాతోనే మీరు కస్టమర్ ఎలా బయటకు వచ్చి మాట్లాడుతుండ్రు? రోడ్ అంటే ఆ, సోదరు 2.5 అవును గంటలు సార్. బయట ఇప్పుడు అబ్యూజ్ మాట్లాడు నువ్వు ఇప్పుడు ఊరుకుంటావా? నాతోనే నువ్వు మీరు దొంగ అంటే నువ్వు ఊరుకుంటావు నాతోనే కాదు, నువ్వు దొంగ అంటే నువ్వు అవును ఊరుకుంటావా? సార్, నాతోనే దొంగ మీరు ఎలా మొగుడు పిల్లలు మాట్లాడినప్పుడు ఇద్దరు దొంగ అంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు అవును ఊరుకుంటావా సార్. చెప్పు? దొంగ అంటే నువ్వు సార్ ఊరుకుంటావా? ఇప్పుడు అది కాదు సార్, నాతోనే మీరు ఎలా మాట్లాడుతుండ్రు? మీరు ఎప్పటివరకు కాదు, ఎప్పటివరకు మీతో అంత మాట్లాడానా? మాట్లాడుతున్నా సార్. ఎప్పటివరకు ఇప్పుడు మీతో మీ వైఫ్ ఎప్పటివరకు మీతో మాట్లాడానా? ఎప్పటివరకు మీరు ఇలా మాట్లాడానా? మాట్లాడలేదు సార్. మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఏమంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ రికవర్ ఏజెంట్ కస్టమర్ ఇంటికి వచ్చాడు, ఎప్పుడు కస్టమర్ ఇంటికాడ లేనప్పుడు. సో వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది పెట్టాడు. సో తర్వాత కాల్ చేసినప్పుడు కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో సో అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సరేనండి. ఇప్పుడు మీరు అవును సార్. సరే మీ పేరేం పేరండి? మొన్న ఇద్దరు పీపుల్ వచ్చారు కదా, వాళ్ళు ఎవరండి? వాళ్ళ పేర్లు ఏంటి అసలు? అశోక్ కుమార్ అని చెప్పని వచ్చింది. అవును, అశోక్ కుమార్ అని ఒకరు. ఇంకో ఆయన ఎవరండి? ఇంకో ఆయన వచ్చారు. ఆయన ఎవరు? హెడ్ మేనేజర్ ఎవరు వచ్చి ఉంటారు? హెడ్ ఆఫీస్ హెడ్ మేనేజరా? సరే, ఇది ఏమైందంటే చెప్తాను చూడండి. నాకు అశోక్ కుమార్ ఆయన నాకు ఫోన్ చేశారు స్టార్టింగ్ అవును సార్. చేసి నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేసి సార్ నేను కొంచెం కంపెనీ చేంజ్ అయ్యాను, మీకు నాకు కావాల్సినటువంటి పర్సన్ అయితే కాదు, నేను పే చేస్తా. కన్సర్న్ అయితే ఇష్యూ ఉంది, నేను పే చేస్తా. అంతటికి నేను ఈఎంఐలు పే చేస్తానండి. నాకు కొంచెం శాలరీ వచ్చే అమౌంట్ ఉంది. ఇంకోటి కూడా నేను ల్యాండ్ ప్రాపర్టీ అమ్మకానికి నేను పెట్టాను. ల్యాండ్ ప్రాపర్టీ అమ్మితే నేను కొంచెం సెటిల్ చేసేద్దాం అనే కాన్సెప్ట్ తో ఉన్నానండి. ఆ రోజు నేను చెప్పాను. చెప్తే లేదు సార్, నాకు ఇమీడియట్ గా అయిపోవాలి సార్ అని అన్నాడు ఆయన. అంటే మీరు ఇమీడియట్ గా అయిపోయినా లేదు నేను మీకు చెప్పిందనండి. ఒక్క నిమిషం నేను చెప్తాను మొత్తం, మీరు వినండి. తర్వాత మీరు ఎంతసేపు చెప్పి నేను వింటాను. మీకేం జరిగింది మీకు తెలియాలి కదా. అయితే నేను చెప్పిన తర్వాత లేదు సార్, నాకు ఇమీడియట్ గా అయిపోవాలి సార్ అని అన్నారు. అవునా? అంటే నేను ఇమీడియట్ గా అంటే నాకు కుదరదండి, నాకు లేదు. నేను బెంగళూరు ప్రెసెంట్ కూడా ఇప్పుడు బెంగళూరులో ఉన్నా. నేను బెంగళూరులో ఉన్నానండి. నేను జాబ్ వేకెన్సీ పర్పస్ నేను వచ్చాను, కంపెనీ చేంజ్ అయ్యాను. సో నేను ట్రైనింగ్ లో ఉన్నాను. నేను వచ్చేసరికి ఫస్ట్ వీక్ లో నేను వస్తాను. ఈ లోపు నాకు వస్తే మాత్రం పే చేస్తాను నేను చెప్పాను. చెప్పిన తర్వాత అయిపోయింది. సార్ మీరు అట్లీస్ట్ 25th కి ట్రై చేయండి సార్ అన్నాడు. సరే నేను 25th కి ట్రై చేస్తాను, కన్ఫర్మ్ కాదు మంత్ అని పక్కా అని నేను చెప్పాను. ఈ లోపు ఆ మెసేజ్ నుండి ఆ రోజు నేను 22nd నాడు చేశాడండి. 23rd నుంచి కంటిన్యూగా మెసేజ్ కంటిన్యూ మెసేజెస్. సార్ ట్రై టు అండర్స్టాండ్ అంటే ఒకసారి 2 సార్లు అంటే ఓకే. డే మొత్తం రోజుకి ఒక 8, 9, 10 మెసేజ్లు పెడితే ఎట్లా చెప్పండి. నేను అప్పటికి నేను ట్రైనింగ్ లో ఉన్నా. వచ్చి నేను బ్లాక్ లో పెట్టాను. ఆ రోజు నేను బ్లాక్ లో పెట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఎవరు? ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నాకు నేను లేను కదా, మా మదర్ కి నుంచి ఫోన్ చేశారు. మరి ఎవరో వచ్చారు అంటే అప్పుడు నేను ఫోన్ లో మాట్లాడా. ఏంటి, నేను ఆల్రెడీ మీకు చెప్పా మంతానికి చేస్తానని. అంటే వీరు 6 బయట ఇద్దరు 9:30కి వచ్చి 11:30 వరకు చాలా గట్టిగా మాట్లాడారు. ఆ గట్టిగా ఎంత అంటే మా నాన్నమ్మ క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్ లో ఉంది. ఆమె అయితే వాళ్ళు చరవడం వల్ల ఆవిడ ఫుడ్ పడిపోయింది. భయపడిపోయి ఆమె తినడం మానేసింది, చివరింగ్ వచ్చింది ఆమెకి. సో ఇవన్నీ నాకు ఎట్లా తెలుసు అంటే ఇంటి దగ్గర సీసీ రికార్డింగ్ ఉంది, క్యామ్ రికార్డింగ్ వచ్చింది. మొత్తం క్యామ్ రికార్డింగ్ నాకు పెట్టారు. అంటే ఏం జరిగింది మీకు చెప్తున్నాను. అందుకని అయిన తర్వాత చాలా న్యూసెస్ చాలా గట్టి మాట్లాడారంట, దొంగలని అదని ఇదని మాట్లాడారంట. ఆ రోజు ఇంక అతను మాట్లాడారు. అతనికి నేను ప్రీవియస్ లోన్ తీసుకున్నప్పుడు కూడా 8 to 9 times పేమెంట్ చేసి నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టేవాడిని. అప్పుడు కూడా నేను నేను వైజాగ్ లో లేను. అప్పుడు కూడా నేను బయట ఉండే, నేను ఆయనతో కాంటాక్ట్ ఉండేవాడు. నేను టైం అయ్యేసరికి నేను పేమెంట్లు పెట్టేవాడిని. నేను పేమెంట్ ఎగ్గొట్టినాను అయితే నేను ఆ రోజు ఎగ్గొడతానుగా. మరి 8-9 months మీ ఏజెంట్ నేను అప్డేట్ అవ్వను కదా. అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మొన్న 2 days నుంచి కూడా మా మిస్సెస్ కి ఫోన్ చేసి దొంగల్లా తిరుగుతున్నారు, దానిలా తిరుగుతున్నారు అన్నారు. ఫైన్, ఇప్పుడు నేను కట్టేస్తాను, ఈజీగా కట్టేస్తాను. నాకు మొన్న మా ఇంటికి వచ్చి నా పరువు అంతా తీశారు. 2 గంటల పరువు అంతా తీశారు. ఇప్పుడు ఒక కస్టమర్ ఐడెంటిటీని బయటపడడానికి వీల్లేదు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. నేను ఏం చేశానంటే మొన్న సాటర్డే నాడు ఇమీడియట్ గా మీ శ్రీరామ్ ఫైనాన్స్ కి ఆర్బీఐ గైడ్లైన్స్ కి త్రూ ఎవరైతే వచ్చారు ఏజెంట్ ఫోన్ నెంబర్ రికార్డింగ్, నాకు ఇంటి దగ్గర రికార్డింగ్ అయింది కదా, రికార్డింగ్ వీడియో మొత్తం నేను ఆన్లైన్ ఇది త్రూ ట్విట్టర్ ద్వారా మెయిల్ పెడితే మీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు మండే కాల్ చేశారు నాకు. మండే కాల్ చేశారు నిన్న చేసి, సార్ నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాం సార్, మీరు కంప్లైంట్ ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోండి, మాకు ప్రెజర్ వస్తుంది సార్ అన్నారు. లేదు సార్, నాకు ఎటువంటి ఇంటెన్షన్ లేదు, నేను పేమెంట్ చేద్దామని చెప్పాను. నేను కన్సర్న్ ఉంది 5 to 6 months యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. కస్టమర్ తాలూకు ఐడెంటిటీని 2.5 గంటలు మా మదర్ హార్ట్ పేషెంట్ పానిక్ అయ్యారు. నేను ఇప్పుడు పేమెంట్ చేసేస్తాను, నా పరువు మీరు తీసుకురాగలరా అని అడిగాను. లేదు సార్ నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి మీ చెన్నై బ్రాంచ్ నుండి నాకు హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది.
నోట్ ఆల్రెడీ చేసుకుంటాను. వచ్చింది సార్, ఆ రికవరీ కుర్రోళ్ళకి ఫోన్ వచ్చింది. ఆ, ఆ వచ్చిన తర్వాత మీకు చెప్తాను చూడండి సార్ జరిగిన దానికోసం. ఆ, ఆల్రెడీ ఫోన్ వచ్చింది, ఒక 3 days సస్పెండ్ చేశారు. ఉమ్, తర్వాత విషయం అక్కడ డీటెయిల్స్ గా లోన్ చెకింగ్ చేశారు. ఉమ్. లోన్ చెకింగ్ లో ఏమైందంటే మీరు ఒకటి పే చేస్తుండ్రని చెప్పి ఉంది అందులో. అవును, ఉందండి, అవును, ఇప్పటి వరకు అవును. అది ఇప్పుడు రికవరీ కుర్రలు వాళ్ళు ఏం మాట్లాడారంటే, ఉమ్, ఆ సార్ ఇలాగ ఉంది సార్, మాకు యాక్చువల్ గా లోన్ చేసే పర్సన్ కూడా కరెక్ట్ గా రెస్పాండబుల్ లేదు, ఇదేమైనా ఫేక్ లోన్ ఏమని చెప్పి ఉమ్. మేము అలా చేసాం సార్ అని చెప్పి ఆల్రెడీ 2 days సస్పెండ్ లో పెట్టారు వాళ్ళకి కూడా కుర్రోళ్ళకి. ఆ, సస్పెండ్ లో పెట్టాక కొంచెం ఇదిగా శాలరీ 2 days ఆపారు. ఉమ్, ఆపిన తర్వాత ఏమైందంటే కన్ఫర్మేషన్ చేసుకునేటప్పటికి ఉమ్, మీరు 1 పే చేశారు సార్, ఒకటి పే చేసి ఉందని ఉమ్. అందులో సిస్టమ్ లో క్లియర్ గా చూపించింది. అవును సార్, చెన్నై అవును, నుంచి ఆల్రెడీ మెయిల్ వచ్చింది ఆ కుర్రోళ్ళకి. అవును, యాక్చువల్ గా నేను మాట్లాడేది ఏంటంటే ఇన్ఛార్జ్ సార్ నేను. ఆ, ఆ, ఆ ఏమైందంటే మా కుర్రోళ్ళకి మాట్లాడి చెక్ చేస్తాడు ఇలా ఉంది కాబట్టి ఏమైనా లోన్ లో ఏమైనా ఫేక్ జరిగిందా, ఉమ్, మనలో చేసేటోళ్ళు ఏమైనా డిఫాల్టర్ కిందగా చేసి ఏమని చేశారని చెప్పి ఉమ్, మాట్లాడారు. ఉమ్, ఉమ్, తర్వాత నెక్స్ట్ వన్ ఏమైందంటే అంత గొడవ చేసిన తర్వాత కూడా ఇంటి దగ్గరికి వెళ్ళాక మీ ఫ్యామిలీ వాళ్ళు బయట వాళ్ళు అడిగేటప్పుడు అన్నారట, ఉమ్, ఇతను మధ్యలో ఉండి ఇంకోళ్ళకి ఇప్పించారు, వాళ్ళు ఉమ్. దొంగలుగా పారిపోనరు, ఇతను మధ్యలో బుక్ అయిపోనరు అని చెప్పి అక్కడ సమాధానం చెప్పారు. మధ్యలో ఉండి ఎవరు పారిపోలేదండి. ఆ రికార్డింగ్ లో లేదు ఉంది కదా, లేదు, రికార్డింగ్. అంటే అక్కడ మా మదర్ కవరపింగ్ ఏంటంటే కవరపింగ్ కాదు, సార్, లాస్ట్ లోని చెప్పండి చెప్తాను. అక్కడ కవరపింగ్ ఏమైందంటే ఆ, మేము వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని షాపుల్లో పక్క వాళ్ళకి అడిగితే ఇలాగే చెప్పుకొని వచ్చారు, ఉమ్, ఇలాగ అయింది సార్, ఇలాగా ఇతను మధ్యలో ఉండిపోండ్రు, ఉమ్, సంతకం ఇది అవడం వల్ల ఇతని దగ్గర మేము వచ్చాము, ఇంకొక అతను తీసుకున్న అతను డిఫాల్టర్ కింద ఇది వెళ్ళిపోయినారు అని చెప్పి అక్కడ కవరప్ అయిపోయింది. ఉమ్, ఆ రికవరీ కుర్రోళ్ళకి మాట్లాడింది ఏమంటే, ఉమ్, ఇలాగా మాకు ఏమైనా ఫేక్ జరిగిందేమని చెప్పి సార్ మేము ఎంత అలా యాక్షన్ తీసుకున్నాం, ఉమ్, ఇంకేం లేదు సార్, అక్కడ మేము సమాధానం కూడా అదే చెప్పాం, అతను పే చేసిన తర్వాత మేము సమాధానం కూడా చెప్పుకుంటాం సార్ ఆ ఫ్యామిలీకి వెళ్ళి, మాది ఏమైనా తప్పు ఉంటే అందుకు మించి మేము ఏం తప్పుగా చేయలేదు సార్ అని చెప్పి మాట్లాడారు. ఎందుకు చేయలేదండి? వీడియో రికార్డ్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అయితే మాట్లాడిన తర్వాత మా మేనేజర్ వాళ్ళందరూ అన్నారు, ఉమ్, సరేనే ఉమ్, పే చేసిన తర్వాత మనం ఎక్కడికైతే మాట్లాడామో ఉమ్, అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి చెప్దామని చెప్పి మాట్లాడారు. ఉమ్, ఆ ఉమ్, డిస్కషన్ అయింది, ఆల్రెడీ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఆ కుర్రోలు ఎవరు అనేది ఇచ్చేసుకుని యాక్షన్ తీసుకుని మాట్లాడి అన్ని చేశారు. ఉమ్, ఉమ్. లేదండి, ఏమైనా ఇది ఫేక్ జరిగిందా? ఇది సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేశాను. అది అంత అయిన తర్వాత అప్పుడు పేమెంట్ కోసం మాట్లాడతామండి. యాక్షన్ తీసుకున్న తర్వాత, పూర్తిగా యాక్షన్ తీసుకున్న తర్వాత, ఒకటండి, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కస్టమర్ ని కస్టమర్ ఐడెంటిఫికేషన్ బయట రివీల్ చేయడానికి వీల్లేదు. ఇంకోటి, కస్టమర్ నేను అక్కడ లేనప్పుడు మా పేరెంట్స్ తోటి నా డీటెయిల్స్ షేర్ చేయడానికి రైట్స్ ఎవరికి లేవు. కస్టమర్ ఇంటి మీద తప్పు, ఇంటికి రావచ్చు, చేయొచ్చు, ఇన్ఫార్మ్ చేయొచ్చు, పొలైట్ వేలో మాట్లాడాలండి. అలానే ఆర్బీఐ గైడ్ లైన్స్ నాకు లోన్ ఎగ్గొట్టమని ఎక్కడ తప్పు చెప్పలేదు, నేను ఎక్కడ ఎగ్గొడతానని చెప్పలేదు, ఎక్కడ నేను పే చేయనని కూడా చెప్పలేదండి. నేను మంతాన్ని కల్లా నేను చేస్తా అని చెప్పాను. సార్ కొంచెం మీరు ఏం చేస్తారంటే సార్, నేను ఏమంటున్నానంటే అది మీరు మాట్లాడడానికి మా మేనేజర్ తో కూడా నేను మాట్లాడతాను. ఒకటి ఏంటంటే మీ కమిట్మెంట్ మంత్ ఎండింగ్ అన్నారు కదా సార్ రేపు, లేదండి, లేదు సార్, ఇదంతా అవ్వకపోతే మాత్రం నేను మంతానికి చేద్దాం అనుకున్నా. నాకు ఇదంతా యాక్షన్ వచ్చింది సార్. చెప్పిందనండి, నేను చెప్పింది ఏంటంటే, ఒకటి మీరు ఇప్పుడు పే చేయకుండా ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా సరే యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. చేయకపోతే నో ప్రాబ్లం, ఇది ఎక్కడి వరకే నేను వెళ్తాను సార్, నేను వెళ్తాను. ఇవ్వండి వర్షం చెప్పనా, చెప్పిందనండి వర్షం చెప్పనా, చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పింది ఏంటంటే, మీరు పౌరుషాలు ఇవి తీసుకున్నా సార్ ఓకే, దానికి ఏం కాదు. ఏంటంటే మెయిన్ పాయింట్ అవుట్ ఏంటంటే 1 పే చేశారు, అక్కడ ఒకటే పేయింగ్ లో ఉంది. అవును, ఇప్పటి వరకు లోన్ తీసుకుని ఇప్పుడు 7-8 ఈఎంఐస్ యాడ్ అయిపోద్ది, ఇంకొక ఈఎంఐ ఉంది. అవును, ఇప్పుడు మీరు ఇప్పుడు క్రైమ్ గా ఇదిగా ఏ విధంగా తీసుకోవాలన్నా సరే వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోవాలంటే, పే చేశాక మా మేనేజర్ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడితే అతనే యాక్షన్ తీసుకుంటారు, మీరు తీసుకున్న దానికి కూడా యాక్షన్ ఉంటది. అలా కాదనలే, కానీ మళ్ళీ మీరు రేపని చెప్పి మంత్ ఎండింగ్ లో పే చేయకుండా మీరు ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు సార్. సరే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఏమీ అవ్వదు, ఏమీ చేయలేరు అలా అని చెప్పి నా ఇంటెన్షన్ కట్టనని కూడా కడతా. అమౌంట్ వచ్చి 100% కడతాను. ఆల్రెడీ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. నేను 3rd, 4th వైజాగ్ వస్తాను, వచ్చి ఆ వీడియో పెట్టి నేను పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇస్తాను. 100% ఎవరిని వదలండి, నేను ఎవరిని వదలను. లీగల్ గా వెళ్దాం, నో ఇష్యూ, నో ప్రాబ్లం. నేనేమి ఎగ్గొట్టలేదండి. ఎలా అన్నారు చెప్పనా, దొంగలా వదిలేసి వెళ్ళిపోయారండి. ఒక్కొక్క అక్కడ ఉన్న వీధిలో రికార్డింగ్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. నేను అన్ని పక్కాగా లీగల్ గానే వెళ్తా.
నాది అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, విత్ సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి. నేను వైజాగ్ 4th 5th వస్తాను, నేను బెంగళూరులో ఉన్నా ప్రెసెంట్. వచ్చి అక్కడ ఎవరైతే ఆ రోజు ఉన్నారో నేను ఫోన్ లో అందరితో మాట్లాడాను. నేను సండే కదా, నేను అందరితో మాట్లాడాను, రికార్డింగ్ ఎవిడెన్స్ తీసుకున్నాను. వచ్చి ఫిజికల్ గా కూడా వీడియో రికార్డింగ్స్ తీసుకొని నేను స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే 9:30కి వచ్చి 11:30 వరకు హెరాస్మెంట్ చేశారు. మా మదర్ అయితే 1 డే మొత్తం నైట్ అంతా ఆ రోజు పడుకోలేదు, ఏడుపు. అంత ఈజీగా హెరాస్మెంట్ పెట్టేసి పేమెంట్ చేసేయండి నేను 100% చేయను. లీగల్ గా వెళ్తాను, కంప్లైంట్ చేసిన తర్వాత లీగల్ గా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైనా ప్రొసీడ్ అయితే. చెప్పండి సార్ నేను అటు చెప్పనా, మీరు ఎంతలా నేను మాట్లాడిన తర్వాత కూడా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకుంది ఏంటంటే పేమెంట్ చేయను అని అంటాను చూడు, అది కరెక్ట్ కాదు సార్. అది సార్ కరెక్ట్ కాదంటే ఓ పని చేయండి. మీరు లేదు చెప్పిందేనండి. సార్ ఒకటి నేను ఇప్పటి వరకు మీతో ఆర్గ్యుమెంట్ చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే మంత్ ఎండింగ్ లో మీరు ఇచ్చే కమిట్మెంట్ తో పేమెంట్ చేసి మీరు 100% కరెక్టే. మరి మీరు ఇంట్లో నాకు డ్యామేజ్ అయిపోయింది కదా, నాకు డ్యామేజ్ అయిపోయింది కదా సార్, నాకు డ్యామేజ్ అయిపోయింది. నాకు డ్యామేజ్ సార్ ఎందుకు ఏముండదు, ఇప్పుడు నా పరువు తీశారు సార్. సార్ ఒక విషయం చెప్పనా, సార్ ఒక విషయం చెప్పనా, లేదు మీరు బయట 2.5 hours మాట్లాడారు, మా పేరెంట్స్ ఏడ్చారు, అంత ఎవిడెన్స్ ఉంది. నేను పరువు నష్ట దావా కూడా వేస్తాను. నేను అన్ని అయిపోయాయి సార్, పర్లేదు ఓకే. మీరు ఇచ్చే కమిట్మెంట్ తో క్లోజ్ చేయించుకుని సార్, నేను ఇచ్చే కమిట్మెంట్ చేస్తాను అనుకోండి, చెప్పింది నేను కమిట్మెంట్ చేస్తాను అనుకోండి, దానికి వాల్యూ ఉండదు, నా పెయిన్ కి వాల్యూ ఉండదు. మీకు ఎగ్జాంపుల్ సామె చెప్తా చూడండి. మీకు ఒక పర్సన్ ఉన్నాడు సార్, మీకు కత్తితో గట్టి పొడిస్తాడు సార్, మీకు పెయిన్ మీరు అనుభవిస్తారు. సారీ సార్ అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు సార్ నాకు యాక్షన్ కావాలి అంటారు, అవునా కాదా? అటువంటి యాక్షన్ నాకు స్ట్రిక్ట్ గా వచ్చిన తర్వాత అప్పుడు పేమెంట్ కోసం మాట్లాడదాం సార్. మీరు చేసే తప్పు ఏంటంటే కంటిన్యూస్ గా ఈ 6-7 దగ్గర ఒకటి కట్టుకుంటా మీరు కంటిన్యూస్ గా కొన్ని 2-3 కట్టి 4 కట్టి 2 ఉన్నప్పుడు అయితే అలా గొడవ చేసినా దానికి ఒక ఇదే ఉంటది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒకటి కట్టి 7 కట్టకపోవడం కరెక్టే. కట్టకపోవడం అనేది నేను ఇక్కడ వాంటెడ్లీ ఏం చేయలేదు సార్, కంపెనీ చేంజ్ అయ్యి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఒకప్పుడు నాకు 2 lakhs శాలరీ వచ్చింది, చెప్పింది ఏం మాట్లాడతారు. సరే ఇప్పుడు పేమెంట్ చేయడానికి మీకు సోర్స్ ఉన్నాయి, మీకు రైట్స్ ఉన్నాయి కదండి, ఎందుకు చేయలేదని అడుగుతారు. అవును అడిగితే నేను చెప్తానండి, అదే నేను చెప్తానండి. అడిగితే ఒకప్పుడు నాకు 2 lakhs చెప్పిందండి, ఒకప్పుడు నాకు 2 lakhs శాలరీ వచ్చిందండి, ఇప్పుడు అంత రావట్లేదు, 40-50,000 వస్తుంది. నాకు మల్టిపుల్ డెబ్ట్స్ ఉన్నాయి, నేను ప్రతిదీ ఎవిడెన్స్ తోనే నేను నాది ఉన్నాయి, నేను సబ్మిట్ చేస్తా సార్. అదేమన్నది సార్, మీకు ఒకటి చెప్తాను చూడండి సార్. చెప్పండి. మీరు మంత్ ఎండింగ్ అన్నారు, అది క్లియర్ చేస్తారు సార్. మంత్ ఎండింగ్ లేదు, మంత్ ఎండింగ్ కి గొడవ జరగకముందు మంత్ ఎండింగ్ కి, గొడవ జరిగిన తర్వాత మంత్ ఎండింగ్ కూడా 1 రూపాయి కూడా నేను చెయ్యను సార్. ఇది యాక్షన్ తీసుకోవాలి. లేదు పర్లేదు సార్, పర్లేదు, ఏముండదు కాదు. సైబర్ క్రైమ్ లో నాకు వచ్చింది సార్, యాక్షన్ తీసుకో. ఒక 3 days వెయిట్ చేయమన్నారు, 3rd to 4th వరకు వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తా. అప్పుడు అయిన తర్వాత అవ్వలేదు అనుకోండి, అప్పుడు నేను చేస్తా, మనం మాట్లాడుకుందాం సార్, నో ఇష్యూ. నేనైతే పేమెంట్ చేయను సార్. సైబర్ ఇవన్నీ ఇప్పుడు సార్ విషయం చెప్పనా, పేమెంట్ చేయకుండా సైబర్ పోలీసు సార్ ఇప్పుడు సరే ఎందుకు చెప్తాను సార్, కస్టమర్ రైట్ ని డ్యామేజ్ చేసి చెప్పిందేనండి, కస్టమర్ రైట్ ని డ్యామేజ్ చేసి ఇది చేసి నేను చెప్పింది నేను వెంటనే నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు అంటే మనకి ఓకే సార్. కానీ మనకి ఇప్పుడు 7-6 అయిన తర్వాత రికవరీ కుర్రాలు కూడా వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది ఏమైనా ఫేక్ లోనా, ఇది క్లియరెన్స్ కావాలి, మనకి ఇది కావాలని చెప్పి ఫేక్ లోన్ అయితే కంప్లీట్ పెట్టుకుంటారు రివర్స్ అలే. అవును పెట్టుకోమని సార్, ఫేక్ లోన్ పెట్టమని చెప్పండి, అదే అంటున్నాను. పీడీసీ కూడా 7th పీడీసీ అని చెప్పి బకెట్ బి లో ఉంది. అవును బకెట్ సార్ కరెక్ట్, ఇవన్నీ తెలుసు. ఆయన మీరు వద్దు, ఆల్రెడీ మీకు హెడ్ ఆఫీస్ లో మాట్లాడారు, మాట్లాడి సార్ ఓకే సార్ ఏమన్నారు, మీరు యాక్షన్ తీసుకుంటాం. లేదు అలాగే మళ్ళా రికార్డింగ్ దగ్గర ఉన్నాయి, యాక్షన్ తీసుకున్న తర్వాత మన పేమెంట్ విషయం మాట్లాడదాం సార్ అన్నారు. తీసుకుంటారు సార్, మీరు యాక్షన్ తీసుకోవాలన్నా సరే మీరు ఇచ్చే కమిట్మెంట్ ఇచ్చేసుకుంటారు. లేదు కమిట్మెంట్ నేను ఇప్పుడు ఇవ్వలేదండి, గొడవ జరగకముందు ఇచ్చాను. ఆల్రెడీ నాకు నష్టపరిహారం నాకు జరిగిపోయింది, నాకు డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు చేయమంటే ఇప్పుడు నేను చేయను, నాకు అది యాక్షన్ వచ్చిన తర్వాత మాట్లాడదాం, అప్పుడు మాట్లాడిన తర్వాత చెప్తాం. 4th మనం మాట్లాడదాం అండి. 4th వస్తున్నా సార్, విషయం చెప్పనా, ఏముండదా సరే, ఏముండదు అన్నప్పుడు వదిలేయండి సార్. సార్ ఒక పని చేయండి, మీరు అప్డేట్ తీసుకోండి. మీరు మా మేనేజర్ కి లైన్ కలుపుతాను, మాట్లాడండి. పని చేయండి, ఆగండి. మీ మేనేజర్ అయితే నా నెంబర్ అవ్వండి, కనెక్ట్ చేయమని చెప్పండి, ఫోన్ లో మాట్లాడతా. అతనితో ఫోన్ లో మాట్లాడడానికి ఏముంది అది ఇప్పుడు అదే ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు పని చేయండి, మీరు నా నెంబర్ మా మిస్సెస్ తీసుకుంటా, బ్లాక్ లో అన్నారు కదా తీస్తాను,
మీరే నా నెంబర్ కాల్ చేయండి, మాట్లాడదాం. నేను మాట్లాడతా అంటున్నాను, డెఫినెట్లీ మాట్లాడతాను. అదే దీని నెంబర్ రికవరీ కుర్రోడిదే మాట్లాడుతుంది కానీ ఆ, అది కాదు సార్. ఇప్పుడు ఏమంటారంటే మా మేనేజర్ తో మాట్లాడిస్తారు, మాట్లాడండి. అవునండి, మీరు నా నంబర్ చేయండి. ఇది మా మిస్సెస్ నెంబర్ కదా, నేను బయట ఉన్నా, మీరు నా నంబర్ చేయండి, నాకు ఎవిడెన్స్ కావాలి కదా. మా మిస్సెస్ నెంబర్ నుండి సార్ కాదు. ఎవిడెన్స్ ఏముంది లేదు సార్ లేదు అసలు సార్, యాక్చువల్గా? అదేనండి అలా అంటారు. నేను మాట్లాడుతా అంటున్నాను సార్ కదా, మీరు మీరు చెయ్యండి. ఒక పని ఇంత సైబర్ అని చెప్పి మాట్లాడేటప్పుడు కమిట్మెంట్ కోసం మేము కాల్ చేసినప్పుడు మీరు మాతో రెస్పాన్సిబుల్ ఎలాగవాలి సార్? రేపు ఎందుకు అన్నారు సార్, అవ్వలేదండి? రేపు నేను క్లోజ్ రెస్పాన్సిబుల్ ఎందుకు చేసుకుంటాను. అంటే రేపు రెస్పాన్సిబుల్ అవ్వలేదా మీరు మీకు? ఏమంటారు? నాకే ఆ, మీరు ఏమంటారు? ఏమన్నాను? క్లోజ్ చేయను యాక్షన్ అవును తీసుకోండి. అవును, ఏం కరెక్టే కదా. తీసుకుంటారు సార్? నాకు డ్యామేజ్ అర్థం జరిగిపోయింది కాదు కదా సార్. 2 hours వచ్చి సార్. హెరాస్మెంట్ ఏం చేశారు. డ్యామేజ్ జరిగింది సార్? ఏం సార్ డ్యామేజ్ జరిగింది? ఆ సార్ రోజు వచ్చిన వాళ్ళు మాకు ఎవరు? ఆ రోజు వచ్చిన వాళ్ళు ఎవరు? ఫోన్ ఇవ్వండి, ఏం చూడండి డ్యామేజ్ సార్, జరిగిందో చూడండి సార్. చెప్తాను. సార్ అవును సార్, చూడండి సార్. ఇప్పుడు ఆ, డ్యామేజ్ జరిగింది ఇదంటే మీరు ఎక్కడ కాదండి. లోన్ తీసుకుంది ఎక్కడ, ఎఫ్ ఎక్కడ చేశారు, అక్కడ ఏది? వెరిఫికేషన్ ఉంటది. కస్టమర్ లేనప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. అవునండి. వాళ్ళు లేదు అని చెప్పినప్పుడు వాషింగ్ ఇప్పుడు మీ చెప్పనా? ఫ్యామిలీ వాళ్ళకి అడిగితే, చెప్పిందేనండి ఇప్పుడు మీ చెప్పిందేనండి. ఇంటి వాళ్ళకి అడిగితే ఏమన్నారంట? ఏమన్నారు? ఏమన్నారు? మా ఆ, ఇంటికి కూడా రాలేదండి, ఎప్పుడు ఆ, లేరండి, ఎప్పుడు ఆ. రాలేదు, ఎప్పుడో అవును వచ్చారంట అని చెప్పారు. అవును, కరెక్ట్. ఆ, నేను ఏపీ మొత్తం తిరుగుతా. ఆ. నా జాబ్ బయట ట్రావెలింగే. నేను మాక్సిమం అవును మంత్లీ సార్, వన్స్ అదే ట్వైస్ ఇప్పుడు వస్తాను, నా డ్యూటీ అది. ఇప్పుడు రికవరీ కుర్రోళ్ళు కూడా ఏం మాట్లాడాను అడిగేటప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు రెస్పాండ్ అలాగయ్యారు. అవును లేదండి సార్ ఇలాగా అవును ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు అవును. రాలేదన్నప్పుడు భయపడతారు కదా సార్. ఇప్పుడు మీలాంటి ఇప్పుడు ఏంటి? మీరు కరెక్ట్ గా కాదు 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 అలా అలా కదా. భయపడడం కాదు. మామూలుగా అడిగితే ఏం భయపడిపోరు కానీ 2.5 hours ఉండి నాకు వీడియో ఉందండి, పంపిస్తాను. ఆయన లేదు సార్, కంగారు ఎందుకు? ఏం నాకు ఉండదు వీడియో సార్, ఉందండి. ఏంటి ఎందుకు ఉండదు? ఏం ఉండదా? ఏం ఉండదులేదు సార్, ఏం అలాగే ఉండదు సార్. అలాగే సార్ ఇబ్బంది ఏం ఉండదు పడతారు సార్, అది. నాకు ఏం ఉండదు అన్నప్పుడు వాళ్ళకి మీరు ఊరికే లైట్ తీసుకోండి. ఆ సార్ విషయం ఇప్పుడు చెప్పనా? నాకు డ్యామేజ్ అయింది సార్, ఆల్రెడీ కేసు వేసాను. కేసు సెటిల్ అయిన తర్వాత పేమెంట్ కోసం మాట్లాడదాం. కేసులు మీరు అప్డేట్ అది చేసుకోండి. సార్. సరే ఏం ఉండదు కదా సార్, వదిలేసండి. ఏం ఉండదు కదా, ఒక పని చేయండి. మీ పేమెంట్ అప్డేట్ చేశాను, అప్డేట్ చేసుకోండి అంతే. అంతకు మించి అప్డేట్ అర్థం కాదు. నేను మీకు అప్డేట్ చేశాను కదా సార్. ఇప్పుడు మీరు వచ్చారండి, మీరు మాట్లాడారు. నేను మీకు సార్ కస్టమర్ ఇలా అంటున్నారు, మీరు అప్డేట్ చేయండి. అదే కదా మీ డ్యూటీ. అవును సార్, చేసుకుంటాం సార్. మీరు పేమెంట్ ఇచ్చేసుకుంటారు, పేమెంట్ అదే మళ్ళీ మొదటికి వస్తున్నారు మీరు. మళ్ళీ పేమెంట్ అంటారు. అరే డ్యామేజ్ జరిగిందండి అంటుంటే మళ్ళీ మీరు పేమెంట్ అంటారు. డ్యామేజ్ అంటే ఇప్పుడు మీరు కస్టమర్ వచ్చి మాట్లాడారని మీరు అన్నారు ఓకే. ఇప్పుడు 2-3 లేవు కదా సార్, మీరు ఈఎంఐలు 7 ఉన్నాయి సార్. 7 కాదు కదా, 10 అయినా ఇదైనా కస్టమర్ తాలూకు ఐడెంటిటీని, కస్టమర్ తాలూకు ఇన్ఫర్మేషన్ బయట డ్యామేజ్ చేయకూడదు. 2.5 hours బయట చాలా గట్టిగా మాట్లాడారు. నాకు ఆడియోస్ వీడియోస్ కూడా వచ్చాయి. నేను మీకు కావాలి మెయిల్, మీ మేనేజర్ మెయిల్, అఫీషియల్ మెయిల్ ఐడి పెట్టండి. మెయిల్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ప్రతిదీ అప్డేటెడ్ ఉండాలి కదా నాకు. సార్ ఇప్పుడు మాకు చెప్తుంది చూడండి సార్, మాకు ప్రాబ్లం ఇప్పుడు ఏమంటుందంటే మీరు 2-3 ఉండేటప్పుడు రికవరీ కుర్రలు చదివినప్పుడు అడిచేటప్పుడు దానికి యాక్షన్ ఉంటుంది సార్. హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఎలాగొచ్చింది? 2 కాదు 3 కాపోయినా సరే కస్టమర్ తాలూకుని దొంగ పర్సనల్ విషయాలు పెట్టి, మీ వైఫ్ పేరేంటి, వైఫ్ ఎక్కడ ఉంటున్నారు, వైఫ్ ఫోటో ఇవ్వండి, పర్సనల్ విషయాలు అడగకూడదండి. కస్టమర్ ఉండేటప్పుడు కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేసి రావాలి. కస్టమర్ లేనప్పుడు ఓకే వచ్చారు, మీరు అప్డేట్ తీసుకుని వెళ్ళాలి. 2-4 గంటలు బయట ఆర్గ్యూ చేసి, పేరెంట్స్ ని బెదిరించి, మా పేరెంట్స్ ఫుడ్ తినకుండా మా పేరెంట్స్ పానిక్ చేసి పేమెంట్ బెదిరించారండి. ఉందండి, వీడియో ఉంది కదా, నేను పంపిస్తాను. ఆగండి, వీడియో ఉంది మీకు పంపిస్తా, ఒకసారి చూడండి సార్, విత్ రికార్డింగ్ తో సహా. ఏముంటది ఏంటి మీకు ఎంత, మీకు అదే సామెత చెప్పా. మీరు పొడిపించుకున్నారు అనుకోండి, పెయిన్ మీకు తెలుస్తుంది, నాకు తెలియదు. ఏముంది, ఈజీగా పొడిపించుకున్నా కదండి, ఏం ఉండదులేండి అంట. కొంచెం అప్డేట్ చేసుకోండి సార్, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. లేదు సరే, నేనేంటి విషయం చెప్పనా? మీ హెడ్ ఆఫీసర్ ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకున్నామంటే, కాదండి మీరు యాక్షన్ తీసుకున్నామంటే సరిపోదు. వాళ్ళు మెయిల్ కమ్యూనికేషన్ ఇచ్చారు, నేను దానికి మెయిల్ రిప్లై పెట్టాను. విత్ యాక్షన్స్ తో ఏ యాక్షన్ తీసుకుంటున్నారు ఏంటని విత్ ఎవిడెన్స్ తో వస్తే అప్పుడు పేమెంట్ కోసం మాట్లాడతాను చెప్పాను. కాబట్టి మీ బ్రాంచ్ మేనేజర్ అఫీషియల్ మెయిల్ ఐడి ఇవ్వండి, మెయిల్ ఐడి ఫార్వర్డ్ చేస్తాను. ఏమన్నారు? కట్టొద్దని చెప్తారా? కట్టొద్దని చెప్పలేదు నేను. ఇంకోటి చెప్పనా, ఇంకోటి మీకు ఏం చెప్తున్నాను, నేను కట్టనని చెప్పలేదు. ఈ యాక్షన్ అంతా క్లియర్ గా విత్ ఎవిడెన్స్. లేదు సార్, విత్ ఎవిడెన్స్ యాక్షన్ వచ్చిన తర్వాత నేను కడతాను చెప్పాను నేను. సార్ ఒకటి చెప్తున్నానండి, చెప్పండి. ఉన్నాయి కదా 7 క్లోజ్ చేసి ఎవిడెన్స్ మీరు యాక్షన్ తీసుకెళ్ళండి. అస్సలు ఏంటి వర్షం చెప్పనా, ఒక్కడు కూడా క్లోజ్ చేస్తే దానికి అది కేసు స్ట్రిక్ట్ గా ఉండదు. ఒక్కడు కూడా చేసిన స్ట్రిక్ట్ గా ఉండదు, యాక్షన్ ఉండదు. పనికిరాని మాటల సరే ఓకే అండి, పనికిరాని మాట్లాడినప్పుడు ఓకే కానివ్వండి. ఓకే, అంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే క్లియర్ చేసి మాట్లాడుకుని అర్థమైందా? వద్దు, కరెక్ట్ కాదు. సరే మీరు అన్నం కూడా కరెక్ట్ కాదు కానీ వద్దు, నేను 4th వస్తాను, మనం మాట్లాడదామండి.
ఏంటి సార్ ఫోర్త్ ఇప్పుడు వస్తా ఇప్పుడు పని ఫోర్త్ వస్తాను మనం మాట్లాడదాం. ఆల్రెడీ ఇంకా నీకు ఆల్రెడీ లేదు చాలా సార్ సేపు మీరు మాట్లాడాను. చెప్పింది చూడండి సార్. చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఉమ్, డబ్బులు కట్టకుండా యాక్షన్ తీసుకోండి అంటే అవును. అదేమన్నా సార్ మీకు తెలుసు, మనసుకు తెలుసు. లేదు 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 తెలుసు ఏదంటే ఏంటి, మీరు నాకు తెలుసు అండి, అది నాకు తెలిసి ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు, నేను అవును చేస్తాను, సార్, కంగారు అది ఏమొద్దు. మీకు తెలిసిన వాళ్ళు అయితే కట్టేసి అంత ఇది చూపించొచ్చేమో కానీ ఎందుకు మీరు చూపించవచ్చు? కట్టమండి కాదు, నేను కడతాను, 100% కడతా, ఎప్పుడు కడతానని చెప్తున్నా, నాకు యాక్షన్ సార్. కావాలి. అవును సార్, మీరు ఏమంటున్నారు కట్టకుండా నేను యాక్షన్ తీసుకోండి అంటే అది కరెక్ట్ బాగుంది. సార్. ఇప్పుడు అదేంటిది, ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోకుండా ఏమి చేయకుండా మీరు చెప్పే మాటలు నేను ఎలా నమ్ముతాను? కట్టేయడం కూడా అవును నేను సార్, కరెక్ట్ ఇప్పుడు కాదు మీరు సార్. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, నేను బాధితుడిని, నేను బాధితుడిని, నాకు అన్యాయం జరిగింది, జస్టిస్ జరగకుండా నేను చేయలేను, చేస్తే అది తప్పు, అది తప్పు అవుతుంది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి సార్. ఆ రూల్స్ నాకు తెలుసు సార్. ఏం రూల్స్ చెప్పండి, పోనీ మీరు చెప్పండి, ఆ రూల్స్ ఏంటి చెప్పండి మీరు. 7 ఉన్నాయి సార్, 7 ఉన్నాయి కదా. 7 వాషింగ్ చెప్పనా? కదా లేదు లేదు, 7 ఒక్కడ కూడా నేను పే చేయండి సార్. మీ చెన్నై బ్రాంచ్ చెప్పిందేనండి, మీరు చెప్పిందేనండి. ఆల్రెడీ మీ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఆల్రెడీ మాట్లాడాను, ఎవిడెన్స్ ఉంది. ఫేక్ మాటల మీరు ఫేక్ పర్సన్, ఫేక్ మాటలు మీరు ఆడుతున్నారు. కస్టమర్ బయటకు వచ్చి రోడ్ అంటే 2:30 గంటలు బయట అబ్యూజ్ మాట్లాడి నువ్వు ఊరుకుంటావా? నువ్వు దొంగ అంటే నువ్వు ఊరుకుంటావా? కాదు, నువ్వు దొంగ అంటే నువ్వు ఊరుకుంటావా? దొంగ మొగుడు పిల్లలు ఇద్దరు దొంగ అంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా చెప్పు? దొంగ అంటే నువ్వు ఊరుకుంటావా? అది కాదు సార్, నాతోనే మీరు ఇలా మాట్లాడుతుండ్రు. మీరు ఇప్పటివరకు కాదు, ఇప్పటివరకు నీతో మాట్లాడానా? ఇప్పటివరకు మీతో మాట్లాడానా? మీరు కరెక్ట్ కాదు అని అంటుంటే నేను దానికి చెప్తున్నాను. అరే కాదు బా, ఇప్పుడు మీ పర్సనల్ గా వచ్చేసి చెప్పిందండి, మీ పర్సనల్ గా వచ్చేసి మిమ్మల్ని దొంగ అంటాను ఎలాగంటానంటే కరెక్ట్ కాదండి. అప్పుడు పబ్లిక్ లో అందరి ముందు ఒక 5-6 చూస్తుండగా 2:30 గంటలు పచ్చిగా మాట్లాడారు. దాన్ని నేను ఎలా ఈజీగా వదులుతాను? అవును సార్, ఇప్పుడు వదలదు సార్. ఇప్పుడు ఎవరు సరే, ఇప్పుడు వదలొద్దన్నప్పుడు మీరు వెయిట్ చేయండి. సార్ విషయం చెప్పనా? లేదు, నేను చెప్పిందానండి, నేను ఫోర్త్ రాస్తున్నాను. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, వీడియోస్ ఎవిడెన్స్ పట్టుకొని వస్తాను. వద్దా అవన్నీ వద్దు, మనం మాట్లాడుకుందాం సార్, నేను మాట్లాడతా, మనం మాట్లాడుకుందాం. ఫోన్ చేయండి నాకు. రేపు మేము పంపించి అక్కడ ఇంటి దగ్గర పెయింట్ వేయమంటాం సార్. పెయింట్ పని చేయండి, రేపు వెళ్ళి పని చేయండి. రేపు నిజంగా రేపు అది కూడా అసలు చూస్తారు. నో ఇష్యూ, నేను చేయనని చెప్పా. ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది, చేయనని చెప్పాను, కంప్లైంట్ చేశాను, కంప్లైంట్ నడుస్తుందని చెప్పా. ఎలా అని చెప్పి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడద్దు, అర్థమైందా? డ్యామేజ్ అయిందని తెలియదు, అర్థం కదా? మీకు చెప్పనా? అంత ఇదేనో లేకపోతే అప్డేట్లు చేసుకుంటారు సార్ పేమెంట్లు. ఎందుకు అప్డేట్ చేసుకుంటాను? డ్యామేజ్ అయిన నేను ఎందుకు అప్డేట్ చేస్తాను? నేను చేయను. చేశానంటే మీకు భయపడినట్టు, నేను చేయను. చేస్తానని భయపడినట్టు. రేపు తెల్లారి ఇవ్వండి, ఎవరు వెళ్తారో వెళ్ళండి, రేపు ఎవరు వెళ్తారో వెళ్ళండి. మా బాధ్యత చేత మీరు చేసిన కంప్లైంట్ చేస్తా, నో ఇష్యూ. ఓకేనా? ఓకే డన్. రా ఇంటికెళ్ళు, కస్టమర్ లేనప్పుడు ఇంటికెళ్ళు. సరే ఓకే డన్. మాట్లాడు మరి. పనికిరాని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. డబ్బులు కట్టను. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, మళ్ళీ తెలియనట్టు మాట్లాడద్దు. నీ డబ్బులా? నువ్వు జోబులో ఇచ్చావా? నీ డబ్బులా? నువ్వు జోబులో ఇచ్చావు, నీ డబ్బులా? ఎవరి డబ్బులు అడుగుతా, నీ జోబులో ఇచ్చినట్టు. సార్ మీరు ఇప్పటి వరకు ఏం మాట్లాడుతున్నారు? పేమెంట్ అప్డేట్ చేయండి అని చెప్తాను. 1-2 ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాడు. 7 ఉన్నాయి సార్. ఒకటి కట్టారు సార్, లోన్ చేసింది. నేను మీకు ఏం చెప్పాను? మళ్ళీ పాడిన పాట దయచేసి పాడకండి, మళ్ళీ అర్థమైందా? చెప్పిందే చెప్పి మళ్ళీ నేను చెప్పిందే చెప్పి మీకు నాకు టైం వేస్ట్. అప్డేట్ కాదు, నాకు యాక్షన్ తీసుకుంటా. సరే బాయ్, తర్వాత మాట్లాడదాం బాయ్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమరు 2 అవర్స్ ఇంటికాడ వచ్చి అరేంజ్మెంట్ చేశారు. దానికి రెస్పాన్స్ ఏంది, దానికి సొల్యూషన్ ఏం ప్రొవైడ్ చేస్తున్నా అంటే, మీరు పేమెంట్ కట్టండి సార్, ఏం అవ్వదు సార్. సో ఈ విధంగా ఏజెంట్ రెస్పాండ్ అవుతున్నాడు. ఇక్కడ ఏజెంట్ వచ్చేసి ఎంతసేపు పేమెంట్ తీసుకొని బయటపడదాం అన్న ఒక మైండ్ సెట్తో ఉన్నాడు తప్ప కస్టమర్కి సొల్యూషన్ చెప్దాం అనే ఒక కాన్సెప్ట్లో లేడు. సో ఈ విధంగా అరేంజ్మెంట్ గురవుతారో వాళ్ళు సైలెంట్గా ఉండకుండా దాన్ని ప్రాపర్గా ఎస్కలేట్ చేయాలి. 2 గంటలు కాదండి, 2 రోజులు కాదు, ఎంత అరేంజ్మెంట్ జరిగినా దాన్ని ఎస్కలేషన్ పెట్టకపోతే దానివల్ల యూజ్ ఉండదండి. అంటే మీకు అరేంజ్మెంట్ జరిగిందని పైన తెలవాలి, దాన్ని ఎస్కలేషన్ పెట్టాలి. లింక్డ్ఇన్లో కంప్లైంట్ మీరు రైజ్ చేయొచ్చు, ట్విట్టర్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దాని తర్వాత బ్యాంక్ యొక్క ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దానివల్ల మాత్రమే అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అరేంజ్మెంట్ జరిగినప్పుడు సైలెంట్గా ఉంటే సో దానివల్ల అరేంజ్మెంట్ తగ్గదండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.